33 చూడమ్మా. 33. The list price of an article is 450. List price అన్న కూడా ఏంది ఎంపీని, and it is sold for 306 rupees after giving 2 successive discounts. If one discount is 15%, find the second discount percentage అడుగుతున్నాడు. ఫస్ట్ ప్రాబ్లం మీకు లిస్ట్ ప్రైస్ ఇచ్చాడు. ఎంపీ ఎంతమ్మా చెప్పాలి, 450 రూపీస్. ఫస్ట్ ఒక డిస్కౌంట్ ఎంత 15%. 15% డిస్కౌంట్ అంటే ఏంటి 85. సెకండ్ డిస్కౌంట్ ఎంతో తెలుసా మీకు, తిరిగినప్పుడు ఏమనుకుంటా ఎక్స్ అనుకుంటారు కదా అమ్మా. ఈ ఎక్స్ ఇక్కడ మామూలు డిస్కౌంటా లేదా 100 నుంచి మైనస్ చేసిన తర్వాత వాల్యూ ఇది? ఇక్కడ ఎక్స్ అనేది 100 నుంచి మైనస్ చేసిన తర్వాత వాల్యూ లేదా డిస్కౌంట్ వాల్యూవా? 100 నుంచి మైనస్ చేసిన వాల్యూ. ఆ సెల్లింగ్ ప్రైస్ ఎంత 306. డిస్కౌంట్ ఇచ్చాక సెల్ చేసేది 1000. అలాగే 517s అండ్ 520s, అలాగే 17 1s 17 8s 0 ఓకే. అలాగే మనకి 9 5s అండ్ 9 2s, అలాగే 520s. x ఈక్వల్ 22s 40 42s ఎంతమ్మా 80. x వాల్యూ ఎంత వచ్చింది 80 వచ్చిందంటే ఎంత డిస్కౌంట్ ఆఫర్ చేశాడు? 100 కన్నా ఎంత అయితే లెస్సో అంత % డిస్కౌంట్ ఆఫర్ చేశాడు. అంటే వాడు ఆఫర్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత 20% డిస్కౌంట్ ఆఫర్. అందువల్ల ఈ 3 ప్రాబ్లమ్స్ 23 32 33 అంటే వాడు క్వశ్చన్ ఏంటంటే ఉన్నదాన్ని ఏంటంటే రకరకాలుగా మార్చి అడుగుతుంటాడు. అందుకే అన్నీ ఒకే చోట చెప్పాయి. కొట్టేసుకోండి కొట్టేసుకోండి. కొన్ని డిస్కౌంట్స్ మీద ప్రాబ్లం జాగ్రత్తగా చూడమ్మా. ఒకదానికి కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు డిఫరెన్స్తో ఉంటాయి. నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ 30th క్వశ్చన్ రండి. 30th 30. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త అర్థం చేసుకోండి. ఏ మర్చెంట్ వాంట్ టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆఫ్టర్ గివింగ్ 25% డిస్కౌంట్. అంటే 25% డిస్కౌంట్ ఇచ్చినా కూడా ఇంకా అతను ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 25% డిస్కౌంట్ ఇచ్చినా కూడా ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? సేల్ చేస్తే 20% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎట్ వాట్ పర్సెంట్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ షుడ్ హీ మార్క్ ద లేబుల్ ప్రైస్. ఇప్పుడు లేబుల్ ప్రైస్ అనేది ఎలా మార్క్ చేస్తారు? ఇట్ ఈస్ సమ్ పర్సెంటేజ్ అబౌవ్ ద కాస్ట్ ప్రైస్, అంతేగా? అంటే ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంటేజ్ అబౌవ్ మార్క్ చేసి ఉంటాడో కనుక్కోమంటాడు, అంతే కదా? అంటే ఇప్పుడు ఇక్కడ ఎంపీని దేంతో కంపేర్ చేస్తున్నాడు? కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ తెలుసా మీకు? తిరిగినప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పాను నేను? 100 తీసుకోండి, అంతే కదా? అన్నోన్ వాల్యూ ఎక్స్ అన్న మీద 100 అనుకోండి. ఏముంది? ఇప్పుడు వాడు ఎంత % డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాడమ్మా? 25%. ఇది ఎంపీ మీదే కదా? 25% డిస్కౌంట్ అంటే ఎంత ఎంఆర్పీ కమ్మినట్టు? 75. ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 20%. 20% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అయితే చెప్పండి? 120 కదా? ఎందుకు? కాస్ట్ ప్రైస్ మీదే కదా ప్రాఫిట్ ఎప్పుడైనా. ఓకే, 120 ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైసా కాదు? 25 3s అండ్ 25 4s 340s. ఆ ఎంపీ ఈక్వల్ ఎంతండి? 160. సిపి ఎంతండి? 100. ఎంపీ సిపి కంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ? 60%. అదే సిపి అదర్ దాన్ 100 అయితే మళ్ళీ మీరు ఇంక్రీజ్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. ఎందుకు ఆ బాధలు అని కనుక్కునే బదులు అవసరం లేదు. మరి రీబేట్ అన్న కూడా ఏం లేదు, డిస్కౌంటే రీబేట్. నెక్స్ట్ ప్రాబ్లంలో రీబేట్ అనే పదం వస్తుంది, దానికి కొత్త పదం పోతే డిస్కౌంట్ అని. నెక్స్ట్ కమ్ టు 31. మొదటి నోట్ చేసుకున్నాం కంప్లీటా. నెక్స్ట్ ప్రాబ్లం జాగ్రత్త చూడండి. ప్రాబ్లం స్టేట్మెంట్ జాగ్రత్త చూడండి, చెప్పినప్పుడు జాగ్రత్త వినండి. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఏ మ్యాన్ బాట్ an article with 20% rebate on label price. అతను లేబుల్ ప్రైస్ మీద ఎంత % డిస్కౌంట్తో కొన్నాడు? 20% రీబేట్, 20% డిస్కౌంట్తో కొన్నాడు. హీ సోల్డ్ ఇట్ ఫర్ 920 రూపీస్ విత్ 15% ప్రాఫిట్ ఆన్ ద లేబుల్ ప్రైస్. ఎంత సేల్ చేశాడండి? 920 రూపీస్. కానీ ఆ వచ్చిన ప్రాఫిట్ అనేది దేంతో కంపేర్ చేస్తున్నాడు? లేబుల్ ప్రైస్. 15% ప్రాఫిట్ ఆన్ ద
లేబుల్ ప్రైస్. అసలు ప్రాఫిట్ అంటే ఏం లేదండి, మోరేగా ఇంక్రీజేగా. మామూలుగా ప్రాఫిట్ పర్సన్ కానీ లాస్ పర్సన్ కానీ మనం కాస్ట్ ప్రైస్ మీదే కనుక్కుంటాం, అది బై డిఫాల్ట్. కానీ ఇక్కడ వాడు ప్రాఫిట్ పర్సంటేజ్ దేని మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? లేబుల్ ప్రైస్ మీద 15% ప్రాఫిట్ అంటారు. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు? ఎట్ వాట్ ప్రైస్ డిడ్ హీ బై ద ఆర్టికల్? అతను కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. క్వశ్చన్ జాగ్రత్తగా. ఇప్పుడు వాడు పర్చేజ్ చేసేటప్పుడు కూడా కాస్ట్ ఇది లేబుల్ ప్రైస్ మీద డిస్కౌంట్తో పర్చేజ్ చేసాడు. వాడు సెల్లింగ్ ప్రైస్ కూడా సమ్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఏమోదా లేబుల్ ప్రైస్. అంటే ఇక్కడ వాడు సిపిఎస్పి దేంతో కంపేర్ చేస్తున్నాడు? లేబుల్ ప్రైస్తోనేగా, ఎంఆర్పితోనే కంపేర్ చేస్తున్నాడు. అజార్చుంది. మరి ఎంఆర్పితో కంపేర్ చేసినప్పుడు ఎంపీ తెలుసా మీకు? తెలియనప్పుడు ఏదో ఒకటి అనుకోవాలి కదా. ఏమనుకున్నాం? ఇప్పుడు సిపిఏ కదా 100, వేరే వేరే తెలియకపోయినా కూడా 100 అనుకోండి. ఇప్పుడు ఎందుకంటే సిపి అండ్ ఎస్పి బోత్ ఆర్ డిపెండ్ ఆన్ ఎంపీ. అది తెలిస్తే ఈ రెండు తెలుస్తాయి. మరి అది తెలియనప్పుడు ఎంపీ ఏదో ఒకటి తీసుకోవాలిగా, ఏదో ఒకటి తీసుకోవాలి 100 తీసుకోండి. సిపి ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్, సారీ ఎంత పర్సెంట్ లాస్ కమ్మాడు? 20% డిస్కౌంట్ అంటే 80 అమ్మా. వాడికి సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 15% ప్రాఫిట్ ఆన్ లేబుల్ ప్రైస్. వాట్ ఇస్ ద లేబుల్ ప్రైస్? 100. మరి 15% ప్రాఫిట్ అంటే ఈ వాల్యూ ఎంత అయింది? 150%. సెల్లింగ్ ప్రైస్ అయితే లేదా? వాట్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్ అమౌంట్? 920. మిమ్మల్ని ఏం కనుక్కోమన్నాడు? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అనేది లేబుల్ ప్రైస్ మీద ఎంత పర్సెంట్ డిస్కౌంట్? 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్ అంటే 100 ప్లస్ మైనసా? ఎంత పర్సెంటేజ్? 80%. 115%కి 920 అయితే 80% ఎంత? అదే కనుక్కోమంటున్నాడు. ఆ స్టెప్ ఏమో ఇది ఏది బై ఇది 80/115 ఇంటూ 920. ఓకే. అలాగే మనకి 560s, 523s and 2340s ఎంతండి? 640. But CP and SP both are depend on MP అంటే MP itself you can take 100 rupees 100. అర్థమైందా? అలా అన్నప్పుడు ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ బై డిఫాల్ట్ మనం కాస్ట్ ప్రైస్ మీద కనుక్కుంటాం. టు ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ సెల్లింగ్ ప్రైస్ అంటే మీరు సెల్లింగ్ ప్రైస్ మీదే కనుక్కోవాలి. వారి ఇష్టం అంతేలే. కానీ రూల్కి విరుద్ధం, కరెక్ట్ కాదు అనే మాటలు మీరు మాట్లాడద్దు. థర్టీ ఫోర్ ప్రాబ్లం 31కి రివర్స్ అనమాట. కాన్సెప్ట్ అదే, అడిగే విధానంలో డిఫరెంట్. ఓకే. 34 చూడమ్మా. ఏ మ్యాన్ బాట్ అన్ ఆర్టికల్ 480 rupees ఆఫ్టర్ గెటింగ్ ఏ డిస్కౌంట్ 20% ఆన్ ద ప్రింటెడ్ ప్రైస్. ఎంత కొన్నాడు ఆర్టికల్ని? 480. ఫస్ట్ ప్రాబ్లం జాగ్రత్త వినండి. 480 రూపీస్కి ఎంత పర్సెంట్ డిస్కౌంట్తో? 20% డిస్కౌంట్తో కొన్నాడు. దేని మీద? ప్రింటెడ్ ప్రైస్ మీద. ప్రింటెడ్ ప్రైస్ అంటే ఎవరు? ఎంపీఏగా, ఎంఆర్పిఏ. హీ సోల్డ్ ఇట్ ఫర్ 648 rupees. ఎంత కమ్మాడు? 648 rupees కమ్మాడు. అయితే హౌ మచ్ ప్రాఫిట్ పర్సంటేజ్ డిడ్ హీ గెట్ ఆన్ ద ప్రింటెడ్ ప్రైస్? ప్రాఫిట్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే బై డిఫాల్ట్ మనం కాస్ట్ ప్రైస్ మీద కనుక్కుంటాం. కానీ ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ దేని మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ప్రింటెడ్ ప్రైస్ మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంతేనా? అంటే ఇక్కడ సిపి అండ్ ఎస్పి రెండు దేని మీద డిపెండ్ అవుతున్నాయి? మరి ఆ వాల్యూ ఏమనుకుందాం? ఎంపీ ఈక్వల్ టు 100. అమ్మ ఎంత పర్సెంట్ డిస్కౌంట్ అమ్మా? 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్ అంటే ఎంత? 80% ఈక్వల్ ఎంత? 480. వాడు ఎంత కమ్మాడు? 640. 480కి 80% అయితే 648కి ఎంత పర్సెంట్? ఏం లేదు, లెఫ్ట్ ఇచ్చి రైట్ కనుక్కోమన్నాడు. రైట్ ఇచ్చే లెఫ్ట్ కనుక్కోమన్నాడు. స్టెప్ ఏంటి? 648/480 ఇంటూ 86s and 6s. ఆ రిజల్టెంట్ వాల్యూ మీకు ఎంత వచ్చింది? 180%. ఆ రిజల్టెంట్ వాల్యూ మోర్ దాన్ 100 వచ్చిందా, లెస్ దాన్ 100 వచ్చిందా? మోర్ దాన్ 100. మోర్ దాన్ 100 వస్తే మనం ఎంత ప్రాఫిట్ అనొచ్చు? 8%. ఎందుకంటే ఎంఆర్పి సెల్ వీ హావ్ టేకెన్ 100.
Clear a problem? Next come to 35. Problem జాగ్రత్త చూసి. Raju purchased a chair after getting a 12% discount on the list price. లిస్ట్ ప్రైస్ అంటే ఎంఆర్పి మీద ఎంత పర్సెంట్ డిస్కౌంట్తో కొన్నాడు? 12% డిస్కౌంట్తో పర్చేజ్ చేశాడు అంటే కొన్నాడు. గుడ్. ఈ సోల్డ్ ఇట్ ఫర్ 6,160 రూపీస్. ఎంత కొన్నాడో మనకు తెలీదు, కానీ ఎంఆర్పి మీద 12% డిస్కౌంట్తో కొన్నాడు. ఎంత కమ్మాడు? 6,160 రూపీస్కి అమ్మాడు. అండ్ గాట్ 12% ప్రాఫిట్. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది? 12% ప్రాఫిట్. మామూలుగా వాడు ప్రాఫిట్ అంటే మనం బై డిఫాల్ట్ దేని మీద అండి? సిపి మీద. స్పెషల్గా మెన్షన్ చేస్తే ఎంఆర్పి మీద సెల్లింగ్ అంటే అప్పుడు దాని మీద తీసుకుంటాం. అలా మెన్షన్ చేయనప్పుడు బై డిఫాల్ట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈ గాట్ ఆన్ ద కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ వాట్ ఈస్ ద లిస్ట్ ప్రైస్? ఏం కనుక్కోమన్నాడు? ఎంఆర్పి ఎంతో. ఏం చేద్దాం? ఆ ఎంఆర్పి ఎంతో తెలుసు మీకు? తెలియదు. ఏమనుకున్నాం? ఎంపీ అనుకోండి. ఎందుకు 100? అది కనుక్కోవాలి కదా. అదే కొనుక్కొని మీరు అదే 100 అనుకుంటే ఎలా? దాని మీద డిపెండ్ అయ్యి వేరే కనుక్కోమంటే అప్పుడు అది 100 అనుకుంటాం. ఇప్పుడు మీరు కనుక్కోదు 100 అనుకుంటే ఉపయోగం ఉంది? ఎప్పుడైనా కనుక్కొని మనం ఏదైతే కనుక్కోవాలో అది 100 అనుకోకూడదండి. అర్థమైందా? అది. సో ఎంపీ కనుక్కోవాలి. ఎంత పర్సెంట్ డిస్కౌంట్? 12% డిస్కౌంట్. 12% డిస్కౌంట్ అంటే ఎంత పర్సెంటేజ్ ఎంఆర్పీ కలిగినట్టు? 80. ఎంత పర్సెంటేజ్ ఎంఆర్పీ కొన్నట్టు? 88% ఎంపీకేగా. అంటే వాడి కాస్ట్ ఎంత? 88% ఎంపీఏగా కొన్నాడు. మళ్ళీ అమ్మాడు. ఇది వాడి కాస్ట్ కదా, అమ్మాడు. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది? 12% ప్రాఫిట్. 12% ప్రాఫిట్ అంటే ఎంత? 1 మంత్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 6,160. 6,160 సెల్లింగ్ ప్రైస్. అమ్మ ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమో వస్తుంది? ఎంపీ అనుకున్నాం. ఎంత పర్సెంట్ డిస్కౌంట్? 12% డిస్కౌంట్. 12% డిస్కౌంట్ అంటే 88% ఎంపీగా కొన్నట్టు. మళ్ళీ సేల్ చేశాడు. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్? 12% ప్రాఫిట్. 112/100. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 6,060. ఈ క్యాన్సిలేషన్ చేస్తే మనకి 422s and 425s, 428s and 425s, 28s 56, 28s 56, 22 10s, and MP equal to 625 into 10, 6,050. Dana? Clear లేదా? నెక్స్ట్ అమ్మా 36 లోనే ఏ మ్యాన్ మార్క్ హిస్ గూడ్స్ 35% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. ఎంపీ అనేది ఎలా మార్క్ చేస్తారండి? సమ్ పర్సెంటేజ్ అబౌవ్ ద కాస్ట్ ప్రైసేగా. అంటే 35% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ అలౌ 16.23% డిస్కౌంట్. ఎంత డిస్కౌంట్ ఆఫర్ చేశాడు? 16.23%. ఇఫ్ ఈ సెల్ ద గూడ్స్ ఫర్ 1,350 రూపీస్, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. మనం మిలే కనుక్కోమన్నాడు, సిపి కనుక్కున్నాం కదా. సిపి, ఆ సిపిని సిపి అనుకున్నాం. మరి మార్కెట్ ప్రైస్ అనేది సిపి కంటే ఎంత పర్సెంటేజ్ ఏవో మార్క్ చేశాడు? 35% ఏవో మార్క్ చేశాడు. అంటే ఇప్పుడు ఎంఆర్పి అంతా దీని మీద ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ చేశాడు? 62/3% డిస్కౌంట్. అంటే 100 లోంచి 62/3 పోతే ఎంత? 83/1/3. అంతేనా? ఇచ్చి ఏం చేశాడు? సేల్ చేశాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? డిస్కౌంట్ ఇచ్చాక సేల్ చేసి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1,350. సిపి ఇంటూ 135/100, 83/1/3%. ఈక్వల్ ఫ్రాక్షన్ ఎంత? 5/6. 1,350. 135 tens and 5 2s. And CP equal to the next 1200. CP ఎంత?
నెక్స్ట్ 37 నోట్ చేసుకున్నారా? క్వశ్చన్ జాగ్రత్త తెలుస్తుంది. క్వశ్చనే కొంచెం అర్థం కాదు, చేయడం సింపులే. రామ్ బాట్ ఏ ఫ్యాన్ 20% rebate. rebate అంటే ఏంటండి? డిస్కౌంట్. At what percent gain on the price he bought should he sell to make 4% gain on the label price? అంటే ఇక్కడ వాడు కొనేటప్పుడు కూడా ఎంఆర్పి మీద ఎంత డిస్కౌంట్ కొన్నాడు? వాడు కొన్న దాని మీద ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది అంటే దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? 4% గెయిన్ ఆన్ లేబుల్ ప్రైస్. అర్థమైందా? అంటే ఇండైరెక్ట్గా వాడి సెల్లింగ్ ప్రైస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? కాస్ట్ ప్రైస్ కూడా దేని మీద డిపెండ్ అవుతుంది? అంటే ఇక్కడ ఎంపీ తెలిస్తే సిపి అండ్ ఎస్పీ తెలుస్తాయి కదా. సిపి అండ్ ఎస్పీ తెలిస్తే ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చా లేదా? మరి ఇక్కడ సిపి అండ్ ఎస్పీ ఎంపీ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఆ వాల్యూ ఏమనుకుందాం? ఆ సిపి చెప్పండి, ఎస్పీ చెప్పండి. 4% గెయినా 100% అనే కదా. కాస్ట్ ప్రైస్ 80 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 104. ప్రాఫిట్ ఆర్ లాస్? గెయిన్ పర్సెంటేజ్ గెయిన్ ఎంత? 24. దేని మీద 80 మీద కనుక్కోవాలి, 104 మీద కనుక్కోవాలి. 24 and 25 and 4 6 years. అంటే గెయిన్ ఏం లేదు. వాడు ఏమి ఇచ్చాడు, మనం ఏం కొనుక్కోవాలి. సింపుల్ స్టెప్స్లో చేయడమే. ప్రాబ్లం జాగ్రత్త చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం అర్థం చేసుకుంటే మనకి 60-70% సొల్యూషన్ వచ్చేసింది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అమ్మా. కంప్లీట్ చేస్తారా? సరే, సింపుల్ క్వశ్చన్. ఇన్ని చేసిన తర్వాత అది చేయడం పెద్ద కష్టం కాదు. అంటే లాస్ట్ ప్రాబ్లం. అమ్మా ఇప్పుడు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? ఎంత కమ్మాలి? ఎంత కమ్మాలి? 495 అమ్మాడు. 10% డిస్కౌంట్ అంటే ఎంత పర్సెంటేజ్ అది? ఎంత కమ్మాడు? 495. 90% వాల్యూ ఈక్వల్ 495 కదా. ఇప్పుడు వాడు ఎంత కమ్ముతున్నాడు? 660. ఎంత? ఆ వచ్చింది 100 కంటే ఎంత అయితే ఏవో అంత పర్సెంటేజ్ ప్రాఫిట్, అంతే కదా. అంటే మనకి 660 వినమ్మా, మాట్లాడొద్దు. 195 into 90, అలా 11 60s and 11 4s 11 5s 45 ఎంత పర్సెంటేజ్ అది? ఓకే, అంటే ప్రాఫిట్ ఎంత? సింపుల్ ప్రాబ్లం అది, ఎవరో ఇది మొత్తం మన ప్రాఫిట్ అండ్ లాస్ 22 ప్రాబ్లమ్స్, 44 ప్రాబ్లమ్స్. ఈ మీరు విన్నారు కాబట్టి ఒకసారి చేసి మనం ఏంటంటే ఫర్దర్ ప్రాక్టీస్లో ఇంకో 100 క్వశ్చన్స్ ఉన్నాయి, చేయండి అయ్యే మోడల్స్. అర్థమైందా? ఇక్కడ మీరు చేసినప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం అంటే ఎలా చేస్తున్నాం, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం అయితే ఎలా చేస్తున్నాం అనేది ఐడెంటిఫై చేస్తే ప్రతి చాప్టర్కి మనకు లిమిటెడ్ ప్రాబ్లమ్సే ఉంటాయి, లిమిటెడ్ మోడల్సే ఉంటాయి. అర్థమైనా? ఆ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయండి, ప్రాబ్లంని అర్థం చేసుకోండి. ప్రాబ్లం స్టేట్మెంటే ఎగ్జామ్స్లో ప్రాబ్లం అవుతుంది ఒక్కోసారి. అర్థమైందా? ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ని మీరు జాగ్రత్త చదువుకొని వాడు ఏమి ఇచ్చారు, మనం ఏం కనుక్కోవాలనేది ఎందుకోసం అరేంజ్ చేసుకుంటే 1 or 2 స్టెప్స్లో యూ కెన్ గెట్ ద ఆన్సర్.